Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates. ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు. అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా ఎలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం 1-2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటారు. చూసారా, ఆయన 14.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఆయన. అట్ ద సేమ్ టైం 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఆయన టెన్యూర్లో అవుట్ ఆఫ్ 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు ఆయనే ఇచ్చినాడు. ఆయన అంటే ప్రైవేట్ మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తికి అది ఒక చిన్న నిదర్శనం. ఏమిటి చంద్రబాబు గారు, నాకు అర్థం కాదు, మీ హయాంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ మెడికల్ కాలేజీలో, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని శ్రీకాకుళంలోను, ఒంగోలులోను, కడపలోను, మరి అలాగనే అనంతపురంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, వీటన్నిటిని ఇచ్చారు ఆయన. దాని కొనసాగింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. 17. ఇంకొక టెన్యూర్ ఉంది చంద్రబాబు గారు, మళ్ళీ 14 నుంచి 19 వరకు ఒక టెన్యూర్ ఉంది. అప్పుడు 9.5 ఏళ్ళు, ఇది ఒక 5 ఏళ్ళు, మొత్తంగా 14.5 ఏళ్ళు. పోనీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు కదా, 14 నుంచి 19 వరకు అయినటువంటి సమయంలో ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా కూడా ఉన్నారు చంద్రబాబు గారు. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకోలేకపోయారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ ఫీజులు, మరి ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్లో పేషెంట్లకు అందిస్తున్నటువంటి సర్వీసెస్కు ఉన్నటువంటి రేట్లు, వాటన్నిటిని చూసి రాజశేఖర రెడ్డి గారి ఎరినా కంటిన్యూ అవ్వాలని ప్రతి పార్లమెంట్లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు ఒకే టర్మ్లో. దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద రికార్డ్. ఇది ఒక గొప్ప రిఫార్మ్. ఇది నాట్ ఓన్లీ ఇట్స్ ఎ రికార్డ్, ఇట్స్ ఎ రిఫార్మ్. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదేంటి అంత చిన్న రాష్ట్రం అన్ని మెడికల్ కాలేజీలు పర్మిషన్లు పెట్టారు, మనం కూడా పెట్టాలని తెలంగాణ వాళ్ళు ముందుకు వచ్చారు. ఇతరత్ర అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకుందని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకొని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకొని మేము కూడా దానికి డబ్బులు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చాం. సో అది ఒక రిఫార్మ్. అంటే మనల్ని చూసి దేశం నేర్చుకుంది ఆ రోజు 1924 మధ్యలో. ఇదేంటండి, ఇది నాకు అర్థం కాదు. మనం ఇచ్చిన మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేట్కి అమ్మేస్తారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేసి మెడికల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా మొదలైపోయినాయి. 750 సీట్లు అదనంగా మనకి స్టార్ట్ అయిపోయాయి 23-24లోనే. లేకపోతే వాటిని కూడా అమ్మేసేవారు చంద్రబాబు గారు. ఈరోజు 24-25కు మొదలవ్వాల్సిన మెడికల్ కాలేజీలు ఏంటేంటి? పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, అలాగే ఆదోని. ఈ 5 మెడికల్ కాలేజీలో చాలా గమ్మత్తుగా మొన్న 24 సెప్టెంబర్ 11కి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక లెటర్ రాసింది స్టేట్ గవర్నమెంట్కి. పాడేరులో ఒక 50 సీట్లు ఇస్తాం, గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి షార్ట్ చేసుకోండి. పులివెందులకు కూడా ఒక 50 సీట్లు ఇస్తాం,
ప్రొవైడెడ్ మీరు అండర్టేకింగ్ ఇస్తే, ప్రొవైడెడ్ మీరు ఒక అండర్టేకింగ్ లెటర్ ఇస్తే 50 సీట్లు అక్కడ కూడా మంజూరు చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెటర్ రాసింది. ఆన్ ది వెరీ నెక్స్ట్ డే, ఎంత అన్యాయం అంటే సెప్టెంబర్ 11వ తేదీన ఎన్ఎంసీ లెటర్ రాస్తే సెప్టెంబర్ 12వ తేదీనే తిరిగి లెటర్ రాశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున. పులివెందుల్లో మాకు మెడికల్ సీట్లు వద్దు, మేము అండర్టేకింగ్ ఇవ్వం, మేము అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయము అని ఆన్ ది వెరీ నెక్స్ట్ డే లెటర్ పెట్టారు. దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఉంటుందా మాకు మెడికల్ సీట్లు వద్దు అన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఒక్క మెడికల్ సీటు పెంచమని ఓ 50 మెడికల్ సీట్లు ఇవ్వండి అని బ్రతిమలాడుకొని తిరిగేటటువంటి ప్రభుత్వాలను చూసాం తప్ప, మేము ఇస్తాము మీరు మొదలు పెట్టుకోండి, మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి చాలు మాకంటే, మాకు సీట్లు వద్దు మేము స్టార్ట్ చేయమని చెప్పి లెటర్ పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ 3 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లి, ఆదోని, వీటి కోసం కూడా లెటర్ పెట్టారు. వీటిని మేము ఇప్పుడప్పుడే మొదలుపెట్టే పరిస్థితి లేదు, మేము మొదలు పెట్టాలనుకునేప్పుడు మీకు లెటర్ పెడతాం, అప్పుడు మీరు ఆలోచిద్దురుగానని మళ్ళీ లెటర్ పెట్టారు. ఏంటండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే 750 సీట్లు ఒక్క 23-24 అకాడమిక్ ఇయర్లో మనకి యాడ్ అయ్యాయి. మరి 5 మెడికల్ కాలేజీలు ఈ ఇయర్ స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని ఉంటే మరొక అదనంగా 750 సీట్లు మనకి యాడ్ అయ్యి ఉండేవి. పాడేరులో 50 సీట్లు మొదలవటం వల్ల అంటే 700 సీట్లు మనం ఈ ఇయర్లో లాస్ అయ్యాం. 25-26కి ఇంకా 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకి. పార్వతీపురం, పిడుగురాళ్ళ, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, ఈ మొత్తంగా 7 మెడికల్ కాలేజీల్లో 25-26 గాను ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధుండి చర్యలు తీసుకొని నిర్మాణాలను క్యారీ ఫార్వర్డ్ చేసి ఉంటే ఒక అదనంగా 1050 సీట్లు 25-26కి యాడ్ అయ్యాయి. అంటే 25-26 అకాడమిక్ ఇయర్ గాను మొత్తంగా మనం లూజ్ అయినటువంటి సీట్లు 2450 మెడికల్ సీట్లు. ఇది నాకు అర్థమవుతుంది. చంద్రబాబు గారేమో విజనరీ అంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఎలివేషన్లు ఇస్తారు, కేజీఎఫ్ స్టైల్లో ఎలివేషన్లు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేదంటారు. చంద్రబాబు నాయుడు అడుగేస్తే మాస్ అంటారు. ఇవన్నీ ఏమైపోయి? మీ అనుభవం ఏమైంది? మీ విజన్ ఏమైంది? ప్రైవేటైజేషన్ కోసమనా మీకు మళ్ళీ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చింది? ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడానిక మీకు ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చింది ఈ చివరి దశలో? మొన్నటి నీట్ కౌన్సిలింగ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 24-25 జరిగినటువంటి ఒక ఓసీ క్యాండిడేట్కి 600 మార్కులు వస్తే తప్ప సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఏమ రైట్ ఆర్ నాట్? ఒక ఓబీసీ క్యాండిడేట్కి మినిమం 540-550 మార్కులు వస్తే తప్ప సీట్ వచ్చే పరిస్థితి లేదు. మా సూపర్వైజర్ అమ్మాయికి 538 మార్కులు వస్తే బీసీఏ కేటగిరీ, దెర్ ఇస్ నో సీట్. అంటే ఇంత దారుణంగా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు, మనకి ప్రొవిజన్ ఉన్నప్పుడు, బిల్డింగ్స్ ఉన్నప్పుడు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఉన్నప్పుడు, నిర్మాణాలు క్యారీ ఫార్వర్డ్ చేసి మీరు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా, ఈ స్టేట్లో కూడా అలయన్స్ గవర్నమెంటే కంటిన్యూ అవుతుంది కదా. మీరు ఒక మాట చెప్తే మెడికల్ సీట్లు శాంక్షన్ అవుతాయి, మీరు ఒక లెటర్ పెడితే ఇమీడియట్గా మీకు శాంక్షన్ అవుతాయి. బికాజ్ మీ యొక్క సపోర్ట్తోనే కేంద్రంలో ప్రభుత్వం రన్ అవుతుంది. అయినా సరే మీరు ఎందుకు అందిపుచ్చుకోవడం లేదు? మీకున్న ఆసక్తి ఏంటి? ప్రైవేటైజ్ చేసేస్తాం, ప్రైవేట్కి ఇచ్చేద్దాం. ఏంటిది నాకు అర్థం కాదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలేంటి? చంద్రబాబు గారు అయినా, ఆయన తనయుడు లోకేష్ అయినా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఎన్ని మాట్లాడారండి మనకి? మర్చిపోయామా మనం? ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడేవారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకు మెడికల్ కాలేజ్ అని చెప్పి అక్కడ సీట్లు అమ్మేసుకుంటున్నారు,
సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి సీట్లు అమ్ముకుంటున్నారు, ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అని చెప్పి గొడవ చేశారు కదా. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటండి? మెడికల్ కాలేజీ అంటే నాట్ ఓన్లీ మెడికల్ సీట్స్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇచ్చేటటువంటి సర్వీసెస్ కూడా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో కూడా పేషెంట్స్కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఫ్రీగా అందుతుంది. మీరు ప్రైవేటైజ్ చేసేస్తే ద హాస్పిటల్ విల్ బి ఏ ప్రైవేట్ హాస్పిటల్. ఒక సామాన్యుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉంటుందా? గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్కి ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్కి క్వాలిటీ ఆఫ్ కేర్లో కానీ కాస్ట్ ఆఫ్ ది కేర్లో కానీ ఖచ్చితమైనటువంటి తేడా ఉంటుంది. ఈ మాత్రం లాజిక్ ఎందుకు మీకు అర్థం కావడం లేదు? పోనీ ప్రైవేటైజ్ చేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంచుతున్నారా మీరు? ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఈ దారుణం కాదా? ఇది దారుణం కాదా? ఒక ఇన్సూరెన్స్. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.